హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మన ఫేవరెట్ అండి ఎగ్. మీది నాది కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు ఎగ్ రెసిపీ చేసినా గానీ అది అలా ఎళ్ళిపోతాయి వ్యూస్. దాన్ని బట్టి నాకు అర్థమైందంటే ఎగ్ లవర్స్ ఎక్కువున్నారు. నేను ఎగ్ లవర్‌ని కాబట్టి అక్కడ ఎగ్ లవర్స్ కనెక్ట్ అయ్యారేమో అనిపిచ్చింది. అలాంటి ఎగ్ లవర్స్ కోసం ఒక అద్భుతమైన రెసిపీ ఈరోజు. ఎగ్ పెసరపప్పు మసాలా అండి. నెక్స్ట్ లెవెల్ ఉంటదంతే. చేయటం చాలా ఈజీ. కొత్తగా ఉంటది. చేసినప్పుడు ఇంట్లో పిల్లలు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయితారు. సో, ఫస్ట్ ఆయిల్ తీసేసుకుంటున్నాను. ఒక 3 టీ స్పూన్స్ చాలు. ఎలాంటి పోపు అవసరం లేదు. నో ఆవాలు, నో జీలకర్ర, నథింగ్. ఆయిల్ కాగింది. ఇదిగోండి ఉల్లిగడ్డ, మీడియం సైజ్ ఆనియను ఒక 2.5, 3కి తక్కువ 2కి ఎక్కువ. ఇట్లా సన్నగా ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం మీడియం ఫ్లేమ్ మీదే. దాదాపు 3-4 మినిట్స్ అండి. కొంచెం కలర్ చేంజ్ అయింది, గోల్డెన్ బ్రౌన్ వస్తుంది చూసారా, చాలు మనకి ఇట్లా. ఇప్పుడు వేసుకునేవి కొన్ని ఉన్నాయి. ముందు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలకు 4-5 వేసేయండి. కంపల్సరీ సన్నగా మాత్రమే తరగవలను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు ముందేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టీ స్పూన్ ఫుల్. ఇదిగోండి టీ స్పూన్ కొలుతాది. పెసరపప్పు అండి, దాదాపు ఒక 30-40 గ్రామ్స్ పెసరపప్పు. ఇదిగోండి చక్కగా వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా వేగాక వేసేస్తున్నా. కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వండి పెసరపప్పు కంపల్సరీ గంట ముందన్న నానబెట్టండి. మీకు కూర విచ్చుకున్నట్టు వస్తుంది. పెసరపప్పు వెంటనే ఉడుకుతుంది టమాటాతో పాటు ఈక్వల్గా. చాలా బాగుంటుంది నానితే. అప్పటికప్పుడు చేయకండి. మీరు కర్రీ అనగానే ముందు పెసరపప్పు నానబెట్టి మిగతా పనులు చూసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకోవటం ఎక్సెట్రా. ఇదిగోండి ఇంకొక 1 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నా. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. మీడియం సైజ్ టమాటాలు ఒక 3. సిమ్ చేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాం. టమాటాలో నీళ్ళు అయిపోస్తున్నప్పుడు కొన్ని అంటే కొన్ని వాటర్ అండి, 75 ml వాటర్, అంటే జస్ట్ తడి పొడిగా మునిగెట్టు. ఒకసారి కలపండి. ఇందులో మెంతి కూర వేస్తే కూడా బాగుంటుందండి. స్టార్టింగ్ నాకు ఈ మెంతి కూర పిచ్చి వదలదు. పిచ్చి కాదండి, అదొక మంచి అలవాట్లు. కష్టపడి చేసుకోవటంలో ఉన్న ఆనందం వేరే ఉంటుంది. అండ్ ఆ టేస్ట్ని ఒక్కసారి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే యూ విల్ నెవర్ స్టాప్. 2 మినిట్స్ అయింది. మీరు గమనిస్తున్నారో లేదో, నేను ఒక పని చేస్తున్నాను, ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ బ్రేక్ ఇస్తున్నాను. దాన్ని అలో చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరి ఇంగ్రీడియంట్ పీల్చుకోవడానికి, మంచిగా ఉడకటానికి, అన్నిటికీ టైం ఇస్తున్నాను నేను. ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి. 1-2 టీ స్పూన్స్ చాలు. సిమ్ చేసేస్తున్నాను. కారం కలిపేసాను. చలో మూత పెట్టేశాను. 1 మినిట్లో గరం మసాలా వేద్దాము. ఆ గరం మసాలాలో ఏమేమి ఉండాలంటే మీ ఇంట్లో ఉన్నది ఉన్నట్టు వేయండి. నేనైతే సైలాస్ కిచెన్దే వేస్తాను, మీకు తెలుసు. ఎందుకంటే అది ఆల్ ఇన్ వన్. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలుక, జాపత్రి, గసగసాలు లైట్గా ఉంటాయి, జాజికాయ ఉంటుంది, మన మరాఠీ మొగ్గ, బిర్యానీ అన్నీ అసలు ఇట్లా ఒక పించ్ అనమాట. చీమ తలకాయ అంత కూడా పడదు ఒక్కొక్కటి, కానీ ఆ ఫ్లేవర్ మాత్రం ఇట్లా వచ్చేస్తుంది. మీరు మాత్రం మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది వేసుకోండి చాలు. మా ఇంట్లో ఇట్లా కట్ చేసి ప్యాకెట్ ఇట్లా సీసాలు వేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మీకు చెప్పిందే. ఇది 1/2 టీ స్పూను, ఇంకొక 1/2 టీ స్పూన్. దట్స్ ఆల్. చెప్పండి, A to Z ఇందులోనే ఉంటాయి. మీరు ధనియాల పొడి విడిగా, గరం మసాలా విడిగా వేసుకున్నా పర్వాలేదు. ఒక్కసారి ఈ టైంలో ఉప్పు చూడండి, ఎందుకంటే ఒక్కసారి గుడ్లు కొట్టేశాక ఉప్పు వేయటం కష్టం. ఇదే టైంలో నేను ఇంకొక పని ఏం చేశానంటే పెసరపప్పు ఉడికిందా కూడా చెక్ చేశాను. ఇంకొంచెం ఉడకాలి. వాటర్ పోస్తున్నా. ఇంకొక 50-60 ml. భలే ఘాటు, భలే బాగుంది. ఉప్పు సరిపోయింది. 1.5 టీ స్పూన్ వేసినాము, సరిపోయింది. ఉరికే మమ్మ అన్నట్టు కొంచెం వేసానండి. అన్నంలోకి కదా, మనం ఇక్కడ సరిపోయిన దానికి అన్నంలో కలుపుకుని సరిపోయిన దానికి కొంచెం ఎక్కువ పడుతుంది. మూత పెట్టేస్తున్నాను. ఐ విల్ వెయిట్ ఫర్ 3 or 4 మినిట్స్. పెసరపప్పు ఉడకటానికి వెయిట్ చేస్తున్నాను. అయిపోయిందండి మన ఎదురు చూపులు. ఆల్ టుగెదర్ పెసరపప్పు నానబెట్టుకున్నాక ఒక 20 మినిట్స్ కర్రీ అంతే. ఇది మ్యాక్సిమం 25 మినిట్స్. ఎగ్స్ వేసేస్తున్నా, సిమ్ చేసిన.
దట్స్ ఆల్ అండి. మూత పెట్టేస్తున్నాను. కొంచెం గుడ్లు ఉడకనిద్దాం. 2 minutes ఉడికిపోయిందండి. సో తిప్పేస్తున్నా పప్పుతో పాటు. కొత్తిమీర చల్లేయచ్చు, మూత పెట్టేయచ్చు. ఒకసారి వేసిన తర్వాత అండి ఆ వేడికి అయిపోద్దండి నెక్స్ట్ సైడ్. కొంచెం కొత్తిమీర మూత పెట్టేసాను, కట్టేసాను. ఆ వేడి చల్లారే లోపల మన గుడ్డు కూడా అయిపోతుంది. దట్స్ ఆల్ అండి. డిష్ అవుట్ చేసుకోవటం, టేబుల్ మీద పెట్టామంటే అబ్బా పిల్లలు ఎగబడి తింటారంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. తిందామా మరి? రెడీ 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 రెడీ. ఎగ్తో సహా పెసరపప్పు. చాలా అన్నం కలుస్తుందండి. సూపర్ ఉంది అసలు. దీనికి వంకే లేదండి. వంక పెట్టడం సంగతి పక్కకు పెట్టండి, మళ్ళీ మళ్ళీ తినకపోతే అడగండి నన్ను. ఎగ్ ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే వాటర్ వేయటం వల్ల ఇట్లా మెత్తగా ఇట్లా ముద్దలో కరిగిపోతుంది. పెసరపప్పు ఉడికింది కానీ నోటి నిండా అక్కడక్కడ తగులుతుంది. టమాటా లిటిల్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఇట్లా మిక్స్ అయి తెలుస్తుంది. ఇక్కడ పంట కింద నలుగుతుంది ఓన్లీ ఒకటే ఒక ఇంగ్రీడియంట్ ఇందులో. అదేంటి చెప్పండి, నాకు కామెంట్ చేయండి, చెప్తా. మీరు సరిగ్గా కనిపెట్టారో లేదో. అండ్ ఇంకొకటి ఏంటంటే మసాలా చాలా సటిల్గా ఉందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ 1 teaspoon, హ్యాపీ. గరం మసాలా ఓన్లీ 1 teaspoon. దాన్ని ఇంకా తగ్గించుకునే వాళ్ళు కూడా తగ్గించుకోవచ్చు. చాలా బాగుంది, కానీ ఇలా ఉంటేనే కొంచెం ఘాటు. సూపర్ ఉందండి. ఇంకెంత తిన్నా ఎంత చెప్పినా తక్కువే. ఇంకా క్యాలరీస్ కావాలి కదా ఇందులో మీకు. ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ మా న్యూట్రిషనిస్ట్కి పంపించాను. హీ హ్యాస్ టు సెండ్ విన్నీ మెసేజ్. ఎస్, వచ్చింది. మొత్తం కర్రీలో 1200 క్యాలరీస్ ఉన్నాయండి. మనం ఎంతమంది తింటే అన్ని క్యాలరీస్ డివైడ్ అవుతాయి. గుడ్లని అకార్డింగ్ టు పెంచుకోవచ్చు మీరు. ప్రోటీన్ కూడా బాగానే ఉందండి. 15-16 వరకు, 15-20 వరకు ఉంది. ఫ్యాట్ తక్కువ ఉంది, ఆయిల్ తక్కువ వేసుకున్నాం మనం. 13-16 మధ్యలో ఉంది. అండ్ ఫైబర్ కూడా మంచిగానే ఉంది బికాస్ ఆఫ్ పెసరపప్పు అండ్ టమాటా. 4.5 అండ్ ఇవాళ రేపు ఫైబర్ కర్రీలో ఎక్కువ, అంటే ఆ మాత్రం కూడా మనం తినట్లేము సరిగ్గా అని. ఫ్యాట్ కూడా అంతే, చాలా తక్కువ ఉంది. కార్బ్స్ కూడా అంతే, వెరీ రీజనబుల్, నామినల్ అండి, 12-13 కార్బ్స్. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటే పెసరపప్పులో హై ఫైబర్ అండి. బీపీ ఉన్న వాళ్ళకైతే పెసరపప్పు రోజు తిన్నా ఏం కాదు, చాలా మంచిది. మన వెయిట్ కంట్రోల్ కూడా మంచి రెసిపీ ఇది, 100%. అండ్ ఇంకొకటి మన బ్లడ్ షుగర్ స్థాయిని కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, తక్కువ తిన్నా ఎక్కువ క్రేవింగ్స్ వల్ల మన క్రేవింగ్స్ సాటిస్ఫై అయిపోతాయి. అక్కడే మనకి ఇన్సులిన్ రెక్టిఫై అవుతుంది. వెంటనే చెయ్యండి, తినండి, హ్యాపీ బీ, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇంకా డూస్ అండ్ డోంట్స్ విషయానికి వస్తే మాత్రం సింపుల్వి ఏంటంటే పెసరపప్పుని నానబెట్టండి కంపల్సరీ. పొడి పెసరపప్పు వేస్తే మీకు ఆయిల్ తగలగానే అది ఉడకనట్టు అనిపిస్తుంటుంది కాబట్టి కంపల్సరీ నానబెట్టండి. 2, మీరు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం ఆగి వేస్తుండండి ఈ పర్టికులర్ రెసిపీకి. లెట్ ఇట్ సింక్ అనమాట కర్రీలో. కొన్నిటికి ఏంటంటే అన్నీ వేసి కుక్కర్లో పెట్టేసినా బాగానే ఉంటుంది, కానీ కొన్ని అట్లా బాగోవు. కాబట్టి ఇది కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ చేయండి, చాలా బాగుంటుంది. టమాటాలు ఎక్కువ చేయకండి. టమాటా ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ కర్రీ. అందుకనే జస్ట్ 2 అంటే 2 వేసాం మేము. 6 గుడ్లు 7 గుడ్లు వేసుకున్నా కానీ 2 టమాటాలే వేయండి. 3rd, 4th ఏంటంటే అవకాశం ఉంటే కనుక మెంతికూర వేయండి. డూస్లో మెంతికూర కెన్ బి యాడెడ్, ఆప్షనల్ అనమాట. అది ట్రై చేయండి నెక్స్ట్ టైము. దట్స్ ఆల్. వేడివేడిగా పెట్టండి, తినండి, అంతే. రీసెంట్గా తీసుకున్నాను, మన నాంపల్లి హైదరాబాద్ ఎగ్జిబిషన్లో కొన్నాను. అసలు నచ్చి నాకు ఇందులో ఎన్ని కలర్స్ కొన్నాను నాకే గుర్తులేదు, అంత పిచ్చిగా నచ్చేసింది. అండ్ ఇవాళ ఇయర్ రింగ్స్ కొంచెం హెవీ అయినాయి అని చెప్పి ఇక్కడ మెడకి ఏం పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. కొన్నిసార్లు సింపుల్గా ఉంటే మంచిగా అనిపిస్తుందండి. ఈ దేవుని గంటలు చూసారా ఎంత బాగున్నాయో కదా. నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్లో వన్ ఆఫ్ ది ఇయర్ రింగ్స్. అందుకనే కొంచెం ఎక్స్పెన్సివ్ పెట్టాను, 1200 అట్లా పెట్టాను నిజానికి. కానీ ఎన్నిసార్లు వాడానో, ఇంకెన్ని రోజులు వాడతాను. వాళ్ళ నుంచి తెప్పించాను. దట్స్ ఆల్ అబౌట్ మై అటైర్ టుడే. ఇంకా మేకప్ అదంతా నేను సపరేట్ వీడియో చేస్తాను, చూడండి.